హాయ్ గైస్, వెల్కమ్ టు నందనాస్ నెస్ట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ వెల్. సో నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో వచ్చేసి ఇట్స్ అ కైండ్ ఆఫ్ డే ఇన్ మై లైఫ్ ఓన్లీ. సో ఐ జస్ట్ క్విక్లీ షో యూ అ మినీ హాల్ ఆఫ్ థింగ్స్ I bought from Christmas market and some random stuff is there. So quickly I'll just show you those things. And so for now let me get into the video. Okay. So last week మేము బర్మింగ్హామ్ వెళ్ళాము అక్కడ క్రిస్మస్ మార్కెట్ కోసం. సో అక్కడ నుంచి మేము కొన్ని థింగ్స్ తీసుకున్నాను. సో అవన్నీ మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ న్యూ ఇయర్ కి మేము టాబ్లెట్ తీసుకున్నాము. ఇట్ వాజ్ ఆన్ ఈఎంఐ ఓన్లీ. సో ఇట్ కమ్స్ విత్ దిస్ కీబోర్డ్. ప్లీజ్ డోంట్ సే ఎనీథింగ్, ఐ నో ఇట్స్ డర్టీ. వీడియో తర్వాత నేను క్లీన్ చేసేస్తాను అంతా కూడా. వీడియోస్ ఎడిట్ చేయడం అన్ని కూడా నేను ఇప్పుడు ఈ టాబ్లెట్లోనే చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్ నౌ. సో బర్మింగ్హామ్ వెళ్ళినప్పుడు అక్కడ క్రిస్మస్ మార్కెట్ నుంచి కొన్ని థింగ్స్ తీసుకున్నాను. నాట్ ఈవెన్ ఫ్రమ్ క్రిస్మస్ మార్కెట్, అక్కడ ఉండే లోకల్ స్టోర్స్ నుంచి కొన్ని థింగ్స్ తీసుకున్నాము. సో అక్కడ నుంచి అబౌట్ దీస్ బ్రేస్లెట్స్, ఈ 3 బ్రేస్లెట్స్ వచ్చేసి నాకు 5 pounds వచ్చింది అనమాట. యాక్చువల్లీ దీని కాస్ట్ 10 pounds. ఇది 50% ఆఫ్లో ఉంది. సో నాకు 5 pounds వచ్చింది అనమాట. ఐ థింక్ ఇట్స్ అ గుడ్ డీల్. అండ్ దెన్ దిస్ క్యూట్ చైన్ నాకు చాలా నచ్చింది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ లావెండర్ బటర్ఫ్లైస్ వచ్చాయి. ఇది చాలా క్యూట్ అనిపించింది. ఐ థింక్ ఇది నాకు సూట్ అవ్వదు అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే. మనకి సూట్ అవ్వకపోయినా మనకు నచ్చితే వేసుకోవచ్చు అనుకుంటా ఉంటాను నేను. నౌ అనదర్ క్యూట్ బ్రేస్లెట్. సో ఇట్ ఈస్ రియలీ గుడ్. ఇట్స్ ఫ్రమ్ ద క్రిస్మస్ మార్కెట్. ఇది నాకు చాలా 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 నచ్చింది. ద మోస్ట్ క్యూటెస్ట్ థింగ్ ఈస్ దిస్ ఎలిఫెంట్. అండ్ ఆల్సో ఎలిఫెంట్ బీడ్స్ ఫర్ దేర్. ఇట్ వాస్ రియలీ గుడ్. అండ్ సో ఇట్ లుక్స్ లైక్ దిస్. నాకు చాలా నచ్చింది ఇది. ఆల్సో వీ బాట్ దిస్ 2 టాయ్స్ కూడా కాదు, మేబీ షోపీస్ అనాలేమో. ఇలా కార్ డాష్ బోర్డ్ మీద పెట్టినప్పుడు కార్ మనకి షేక్ అవుతూ ఉంటే నెక్ మూవ్ అవుతుంది, కానీ ఈ బాడీ చాలా స్టేబుల్గా ఉంది. చాలా భలే క్యూట్ ఉన్నాయి ఇవి. కార్లో పెడదామని చెప్పి తీసుకున్నాము ఈ 2 toys. లుక్ అట్ దిస్. ఎస్, ఐ గాట్ దీస్ నెయిల్స్ ఫ్రమ్ క్రిస్మస్ మార్కెట్. సో ఇందులో వచ్చేసి 24 నెయిల్స్ వచ్చాయి. అండ్ ఇది 3 pounds. నాకు చాలా వర్త్ అనిపించింది 3 poundsకి ఇది. అండ్ దెన్ దిస్ వన్, లెట్ మీ ఓపెన్ దిస్ ఫర్ యూ. ఫ్లయింగ్ టైగర్ అని చెప్పేసి చాలా క్యూట్ స్టేషనరీ స్టోర్ ఉంటుంది. అందులో చాలా చాలా క్యూట్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో అక్కడ ఇది కనిపించింది అనమాట. మనీ ఎప్పటి నుంచో తీసుకుంటానంటున్నాడు. యాక్చువల్లీ తను ఆల్కహాల్ తాగడు, బట్ స్టిల్ నాకు ఇది కావాలని అడుగుతుంటే ఓకే అని చెప్పేసి నేను దీన్ని తీసేసుకున్నాను అనమాట తనకు చెప్పకుండానే. ఎనీవే నాకు కూడా చాలా నచ్చింది ఇది. అండ్ అబౌట్ దిస్ జ్యువెలరీ బాక్స్, లెట్ మీ ఓపెన్ దిస్. And it has a mirror here and we can put something here. I bought this for 2 pounds. It's really good deal, I think. And again I bought this cute water bottle from Birmingham street shops. We can just put it in our pockets and we can go out. So నాకు చాలా నచ్చింది ఇది. So yeah, this one. ఫస్ట్ వచ్చేసి క్లోత్స్ ఐరన్ చేయడానికి ఐరన్ బాక్స్ తీసుకుందాం అనుకున్నాము. బట్ మా దగ్గర స్టాండ్ లేదు, మళ్ళీ అది తీసుకోవాలి, లేదంటే బెడ్ మీద చేయాలి, అంతా దానికి సెటప్ చేసి. సో అండ్ ఆల్సో నేను ఎప్పుడు చేయలేదు. సో ఐ థాట్ స్టీమర్ విల్ బీ బెటర్. సో ఈ ట్యాంక్లో వాటర్ ఫిల్ చేసేసి ఇది జస్ట్ ప్లగ్ ఇన్ చేసేసి ఈ బటన్ ఇలా ప్రెస్ చేస్తే మనకి ఇందులో నుంచి స్టీమ్ వస్తుంది. సో చాలా చాలా మంచిగా ఐరన్ అవుతున్నాయి క్లోత్స్. చూడాలి ఎన్ని రోజులు వర్క్ అవుతుందో. అండ్ ఆల్సో ఐ బాట్ దిస్ లానీజ్ లిప్ మాస్క్. యాక్చువల్లీ నేను ట్రయల్ ప్యాక్ తీసుకున్నాను అనమాట దీన్ని. అది బెర్రీ ఫ్లేవర్లో చాలా బాగుంది. లిప్ మాస్కే, బట్ నేను దాన్ని లిప్ బామ్ లాగా యూస్ చేశాను. జస్ట్ అది 3 grams అనమాట, చిన్నది. సో లిప్ బామ్స్ కోసం చూస్తుంటే నాకు ఇది సజెషన్స్లోకి వచ్చింది. ఒకసారి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. చాలా చిన్నదనమాట, జస్ట్ 3 grams. జస్ట్ ఇంతే కొంచెం వచ్చింది. లిటరలీ ఒక 3-4 weeks నుంచి యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇది ఆల్మోస్ట్ ఎంటీ అయిపోయింది. ఐ థాట్ చాలా బాగుందన్నమాట ఇది లిప్ మాస్క్. బట్ నేను దీన్ని లిప్ బామ్ లాగా కూడా యూస్ చేస్తాను, నైట్, డే టైమ్, ఎవ్రీ టైం. సో ఇది అయిపోతుంది కదా అని చెప్పి ఇంకొకటి ఆర్డర్ చేసుకుందాం అని చెప్పి చూస్తే ఇది కనిపించింది అనమాట. సో వాటర్ మాస్క్ కదా, వాటర్గానే ఉంది. సో నైట్ లిప్ మాస్క్ లాగా వేసుకొని పడుకుంటే మార్నింగ్కి కొంచెం హైడ్రేటెడ్గా, లిప్ బామ్ వేసుకోకపోయినా నార్మల్గా మనకి అంత డ్రైగా అనిపించట్లేదు. లిప్స్ హైడ్రేటెడ్గా ఉన్నాయి, అంత డ్రైనెస్ లేదనమాట. సో చాలా వరకు డ్రైనెస్ పోయింది. బట్ నాకైతే ఇదే నచ్చింది. ఇంకా కొన్నాను కాబట్టి ఇంకా తప్పదు, యూస్ చేయాలి. సో హాయ్ గాయ్స్. సో ఈ వీడియో అంతా ఇలానే క్లిప్స్గా ఉంటుంది. సో లైక్ ఒకటే డే అంతా బ్లాగ్ షూట్ చేయడం ఏమో కుదరట్లేదు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ పార్ట్ అంతా కూడా క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఎలా ఉందో.
ఇట్స్ డిన్నర్ టైమ్. డిన్నర్ కోసం నేను స్పెషల్‌గా ఏం కుక్ చేయను. ఆఫ్టర్‌నూన్ ఏమైనా లెఫ్ట్ ఓవర్స్ ఉంటే అవే తినేస్తాను. బట్ ఈరోజైతే ఏం ఫుడ్ లేదనమాట. బికాజ్ ఆఫ్టర్‌నూన్ బయట తినేసొచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం ఫుడ్ లేదు. లాస్ట్ వీక్ నేను గ్రోసరీ స్టోర్‌కి వెళ్ళినప్పుడు ఈ చికెన్ క్యాసరోల్ ఒకటి తీసుకున్నాననమాట. సో, ఇప్పటివరకు తినడానికి నాకెప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. సో, ఇప్పుడు ఎలాగో ఆకలేస్తుంది కదా! ట్రై చేద్దాం అనిపిస్తుంది ఇది. సో, ఒక 2 మినిట్స్ మనం మైక్రోవేవ్ చేసుకొని తినేసేయడమే. ఐ డోంట్ హ్యావ్ మైక్రోవేవ్ నౌ. సో, నేను ఎయిర్ ఫ్రైయర్‌లో పెట్టేస్తాను ఒక 2 మినిట్స్.